అలాగే మనకిప్పుడు అనేక ఉద్యమాల ద్వారా ఏదైతే ఇక్కడి చెరుకు రైతుల పక్షాన ఉద్యమించిన పెద్దలు నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారి అభిప్రాయం సార్ చెప్పండి సార్. గత 10 సంవత్సరాల కళ నెరవేరిందని ఈరోజు అంటే మేము అనుకుంటున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనర్ కానీ, ఇవాళ ప్రభుత్వంలో పెద్దలు మంత్రివర్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ కానీ, ఆదిశీను కానీ, ఇవాళ జీవన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా ఫ్యాక్టరీ తెరుస్తానే మా మాట ఇచ్చింది. ఇప్పుడు ఇది దాదాపు అంటే డిసెంబర్లో ఏదైనా ఒకటి మాకు ఇంకా పూర్తిగా క్లారిటీ ఏదైతే చెరుకు మరి విత్తనం పెట్టుకోమంటేనే ఇక్కడ ఫ్యాక్టరీ నడుస్తుందనే నమ్మకం ఉంటుంది. ఒక మాటల వరకే కాకుండా ఇప్పుడు డిసెంబర్ కాకుండా ఇక డిసెంబర్లో మేము ప్లాంటేషన్కి పోతాం. నవంబర్లో ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ మీద వర్క్ నర్సులు కానీ లేకపోతే సంబంధిత అధికారులను నియమించి తక్షణమే తగు చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవాళ ఈ మాట్లాడేవాడికే కాకుండా పూర్తి చేతల్లో కూడా చూపించాలా. అప్పుడే పూర్తిగా రైతులకు భరోసా ఉంటుంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఇవన్నీ మళ్ళా గత ప్రభుత్వం చెప్పినట్టు కళ్ళబొల్లి కవర్లు చెప్పి ఇవాళ మరి మాట తప్పి మళ్ళీ ఒక ఏడాది ఇట్నే ఈ కమిటీతో కాలయాపన చేస్తే మళ్ళీ రైతులలో ఇంకా వ్యతిరేకత జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని నడిపేవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది, నడిపిస్తుందని ఆశిస్తున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ అనేక ఉద్యమాల ద్వారా మరి ఈరోజు ప్రభుత్వం కనువిప్పు చేసి మరి ఏదైతే 10 సంవత్సరాలుగా మూతబడి ఉన్న చెరుకు ఫ్యాక్టరీని పునరుద్ధరణకు ఉద్యమించిన నాయకులు మరి వారి అభిప్రాయం. రైతులు ఎంతో కొత్త ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరి తప్పకుండా ప్రభుత్వం ఆ కోణంలో ఈ వెనువెంటనే ప్రారంభించాలని కూడా ఇక్కడి ప్రజలు